అల్లుడు గారు లేరు. గీతం తీసుకుని బయటికి వెళ్ళారు. పిన్ని, భూపతి భూపతి వచ్చాడు. నేనే పిలిపించానమ్మా. నిన్నడ్డు తొలగించుకోవడానికి నాకు ఇంతకంటే మార్గం కనిపించలేదు. నువ్వైనా పిన్నికి చెప్పు మావయ్య, నన్ను కాపాడు మావయ్య. నన్నేం చేయమంటావు కోడలా? శివుడు ఆజ్ఞ లేదే చేమైనా కుట్టదంటారు. మరి నీ చావు ఆడి చేతిలో రాసింది. నా వల్ల కాదు బాబోయ్. ఈ రోజు నా నుంచి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడే. డబ్బు కకృతి పడితే పడ్డం గాని ఇట్టటి పాపిష్టి పనులు మనకు వద్దన్నా. మామగారు వదిలిపెట్టు, అయ్యో అయ్యో అయ్యో, ఘోరం జరిగిపోయింది అల్లుడు గారు, ఘోరం జరిగిపోయింది. మన ఇంటి పరువు గంగలో కలిసిపోయింది అల్లుడు గారు. ఏమైంది? కస్తూరి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అల్లుడు గారు. మీరు రెండో పెళ్లి చేసుకున్నారని దానికి మొదటి నుంచి కుళ్ళే బాబు. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునేది. ఇప్పుడు నా బిడ్డ తల్లి కాబోతోందని తెలిసి తట్టుకోలేక రైలు కింద పడి చేస్తానని ఉత్తరం రాసి పెట్టిపోయింది గొడ్రాలు ముండా. నేను సంతోషంగా ఉంటే అక్క చూడలేదా? నేను తల్లినైతే తట్టుకోలేదా? అసలు నేను ఇంకా బ్రతుకున్నానంటే కారణం అక్క. నా బిడ్డకు జన్మనిస్తున్నానంటే కారణం అక్క. ఆ రోజు అక్కే కనుక లేకపోతే. వదినా, మా పెళ్లి తప్పకుండా జరుగుతుందన్న నమ్మకంతో మేము తొందరపడ్డాం. గీత ఇప్పుడు గర్భవతి. తను వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను. నా చావు వల్ల గీత భవిష్యత్తు నాశనం కాకూడదు. గీతను నువ్వే కాపాడలుదురా. విజయ్ లేకుండా నేను బ్రతకలేను. నన్ను చచ్చిపోనివ్వు. నువ్వు బ్రతకాలమ్మా. నీ కడుపులో బిడ్డ కోసమైనా నువ్వు బ్రతకాలి. ఎవడి కస్తూరి వాళ్ళది? నేను నేను గీతను పెళ్లి చేసుకోవాలా? అవునండి. గీత పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని లోకానికి తెలిస్తే తన జీవితానికి కళంకం వస్తుందండి. చనిపోయిన మన విజయ్కి చెడ్డ పేరు వస్తుంది. మన రెండు కుటుంబాల పరువు పంట కలిసిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఈ పెళ్లికి తప్పకుండా ఒప్పుకోవాలండి. కానీ కస్తూరి, ఆ బిడ్డ పుట్టాలి. బిడ్డలో విజయ్ను చూసుకుంటూ గీత ఆనందంగా బ్రతకాలి. ఏమండి, గీతను కాపాడోదినా అని నా చేతులు పట్టుకుని ఏడుస్తూ చనిపోయాడండి మన విజయ్. విజయ్ ఆఖరి కోరిక తీర్చడం కోసమైనా మీరు పెళ్లికి ఒప్పుకోవాలండి. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో గొడ్రాలయ్యాను. ఇప్పుడు ఈ మంచి పని చేస్తే వచ్చే జన్మలోనైనా తల్లినవుతానేమోనండి. నా మాట కాదనకండి.
నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడండి మీరు. నా కోసం మీరు ఈ త్యాగం చేయక తప్పదండి. మీరు ఒప్పుకోకపోతే నేను చచ్చినట్టు ఉండండి. వెయ్యి జన్మలకైనా కస్తూరి నా భార్య కావాలనుకున్న నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నానంటే దానికి కారణం కస్తూరి. సమాజం దృష్టిలో మా పెళ్లి జరిగిందే తప్ప బావేనాడు నన్ను భార్యగా చూడలేదు, బిడ్డగానే చూశాడు. సవిత కూతురు నువ్వు తన్ని ద్వేషిస్తే నీ కూతుర్ని సొంత చెల్లెలుగా ప్రేమించింది. నీ కూతురి జీవితాన్ని కళంకం రాకుండా చేసి నువ్వు నలుగురిలో నవ్వుల పాలు కాకుండా లీగల్ గా డైవర్స్ ఇచ్చి ఈ పెళ్లికి ఒప్పించింది. ఫ్యాక్టరీ నా పేరు మీద వద్దు, నా చెల్లెల పేరు మీద రాయండి అని రాత్రంతా పోరు పెట్టి బావ నొప్పించి ఫ్యాక్టరీ నా పేరు మీద రిజిస్టర్ చేయించినాక ఇదిగో చూడు. అగ్ని పర్వతాన్ని గుండెల్లో దాచుకుని అమృతాన్ని మనకి పంచిచ్చిన దేవత కస్తూరి. అలాంటి కస్తూరి ఆత్మహత్య చేసుకోబోతోందని అబద్ధాలు చెప్తావా? చెప్పు, కస్తూరి నేను చేశావు? ఎక్కడ కస్తూరి? చెప్పు, అక్కేమైంది? అక్కనేం చేశావు? అయ్యో పాపిష్టి దాన్ని కస్తూరిని చంపమని ఆ భూపతికి నా చేతులారా నేనే అప్పగించాను. నన్ను క్షమించు బాబు. దీన్ని తీసుకెళ్ళి పట్టాల మీద కట్టేయండి రా. ఇప్పుడే ఆ మాట అనుకున్నా. మనం ఒకటి కాదు, మేము ఒకటి. ఇంకా ఈడితో మాట్లాడి లప్పం గిరిగిరి
బయటికి పట్టి తల్లి. అక్క ఎడుగో విజయ్ గీత సంభవసి జై. సజీవ శరదశతం. విజయ్ చాలా దివ్యమైన పేరు. పిల్లాడికి పేరు పెట్టడం అయిపోయింది కదా, ఇంకెందుకు కలిసాం? పదండి విందుకు. పదండి పోదా. మరి మీరు భోజనంలోకి ఏ నీళ్లు తాగుతారా ఆ నీళ్లు తాగుతారా? శుభం. నిన్ను చూస్తుంటే సాక్షాత్తు ఆ అమ్మవారే నా ముందు ప్రత్యక్షమైనంత ఆనందంగా ఉంది తల్లి. దీర్ఘాయుష్మాన్ భవ. నీ ప్రసాదం మర్చిపోలేదు లేరా, ఉండు. కళ్ళ కత్తుకుని తినాలరా.